హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వెల్లుల్లిపాయల్ని ఎలా ఈజీగా ఒలుచుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మనం నార్మల్గా వెల్లుల్ని వడవాలి అంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే వెల్లుల్ని ఈజీగా ఒలుచుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ టిప్ చూసేసేయండి. సో మైక్రోవేవ్ ద్వారా వెల్లుల్ని ఎలా ఈజీగా ఒలుచుకోవాలనేది చూపిస్తున్నానండి. సో కొన్ని వెల్లుల్లి తీసుకొని ఒక ప్లేట్లోకి, ఈ ప్లేట్ని మైక్రోవేవ్లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు వెల్లుల్ని హీట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, చిటపట అనేది చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది. అదేంటి అంటే ఆ వెల్లుల్లి వేడికి ఆ పైన తోలు ఉంది కదా, ఆ తోలు అనేది రెండుగా చిట్లుతుంది అనమాట. సో అప్పుడు ఆ చిన్న సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వెల్లుల్లి పైన తోలు తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో అక్కడ మీరు చూసినట్లయితే రెండుగా డివైడ్ అయిపోయింది తోలు అనేది. కాబట్టి ఇప్పుడు ఈజీగా వెల్లుల్ని తీసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే బెటర్. సో చేత్తో మనం లైట్గా అలా అన్నామంటే చాలండి, ఈజీగా వెల్లుల్లి అనేవి వచ్చేస్తాయి. సో ఇలా ఎన్ని వెల్లుల్లి అయినా కానీ మనము లైట్గా హీట్ చేసి ఈ విధంగా వెల్లుల్ని ఈజీగా ఒలుచుకోవచ్చు. సో ఈ టిప్ అనేది మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మైక్రో ఓవెన్ లేని వాళ్ళకి ఇప్పుడు చూపించే టిప్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్ని తీసుకోండి. తర్వాత అందులో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా కూడా వెల్లుల్లికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా ఎండలో పెట్టాలన్నమాట. ఒక 3 గంటలు లేదా 4 గంటలు. సో బాగా ఎండ తగిలితే 1.5 అవర్ చాలండి. మాకైతే బాల్కనీలో పెడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా ఎండ పడదు కాబట్టి సో కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకే నేను ఒక 4 అవర్స్ పెట్టాను. అలా కాకుండా బాగా ఎండ కాస్తున్నట్లయితే 1 అవర్ లేదా 1.5 అవర్ సరిపోతుంది. అండ్ ఈరోజు అయితే చాలా లైట్గా ఎండ వచ్చింది, దాదాపు మ్యాక్సిమం ఎండ రాలేదనమాట. అందుకే నేను మ్యాక్సిమం మార్నింగ్ పెట్టాను 9కి అలా. సో ఈవినింగ్ 4కి అలా తీసానండి. ఎందుకంటే ఎండ రాలేదు కాబట్టి చాలా ఎక్కువసేపు అలానే ఉంచాల్సి వచ్చింది. తర్వాత వాటిని తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్లోకి తీసుకోండి. సో తర్వాత వెల్లుల్ని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ప్రెస్ చేయొచ్చు, లేదంటే లైట్గా కొట్టొచ్చు కూడా ఈ విధంగా. సో ఇలా చేసినట్లయితే ఆ పైన తోలు అనేది అంతా కూడా సపరేట్ అయిపోతుంది. అండ్ అక్కడ చూసినట్లయితే వెల్లుల్లిపాయలన్నీ కూడా సపరేట్ అయిపోయాయి. సో చాలా వరకు సపరేట్ అయిపోయాయండి. ఇంకెక్కడో కొన్ని ఉన్నాయన్నమాట. సో అలాంటివి జస్ట్ మనం చేతితో లైట్గా అన్నామంటే చాలు అలా ఊడొచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ తోలు అనేది బయటకు వచ్చేసి ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా కూడా వెల్లుల్లిపాయలని ఈజీగా ఒలుచుకోవచ్చండి. ఈ టిప్స్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటి ఏమన్నా తయారు చేయాలనుకున్నప్పుడు, వెల్లుల్లిపాయలు ఎక్కువ అవసరమైనప్పుడు ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయండి. సో మనం నార్మల్గా ఒలవాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ టిప్స్ ద్వారా అయితే చాలా ఈజీగా ఇలా వెల్లుల్లిపాయలు సపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ టిప్ చూసేద్దామండి. సో ఇదైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వెల్లుల్ని వేసి అవి లైట్గా హీట్ అవ్వనివ్వాలి. మైక్రోవేవ్లో అయితే ఒక 30 సెకండ్స్ వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదే గ్యాస్ మీద అయితే ఒక 1 మినిట్ వరకు సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. సో ఇలా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లి పైన తొక్క తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా, అలా చేత్తో అన్నామంటే చాలండి, వెల్లుల్లిపాయలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు ఫోర్త్ టిప్ చూసేద్దాము. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ని తీసుకొని వాటర్ బాగా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి కొన్ని వెల్లుల్ని తీసుకొని ఈ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఆ వెల్లుల్లి పైన ఉన్న తోలు అనేది జస్ట్ మనం చేత్తో ఇలా అనంగానే ఊడిపోతుంది. సో ఇదైతే ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది నేను చెప్పిన చిట్కాల్లో అన్నిటికన్నా చాలా ఈజీ మెథడ్ అనమాట. సో ఎందుకంటే మనం చేసే పని ఇక్కడ ఏమీ ఉండదు. వాటర్ కాగబెట్టడం, అందులో యాడ్ చేయడము, చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో అంటే ఈజీగా వచ్చేస్తాయి. నార్మల్గా అన్ని చిట్కాల కన్నా ఈ చిట్కాలో చేత్తో ఇలా అన్నామంటే చాలండి, అవి ఈజీగా వచ్చేస్తాయి. సో వాటర్ని హీట్ చేసి ఇలా వేరే గిన్నెలో వెల్లుల్లి తీసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కొన్ని వాటర్ తీసుకొని అందులో వెల్లుల్లి వేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసుకోవచ్చు కూడా. సో అలా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఏదైనా ఒకటే ప్రాసెస్ అండి. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ చూసేద్దాము. సో ఇది వచ్చేసి నార్మల్గా మనం ఎప్పుడైనా వంట చేస్తున్నప్పుడు ఒక 4-5 వెల్లుల్లి పచ్చగా దంచి వేస్తాం కదా, మంచి ఫ్లేవర్ రావడానికి. సో అలాంటప్పుడు కావాలి అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. వెల్లుల్లి తీసుకొని లైట్గా కింద ప్రెస్ చేస్తే ఆ తోలు అనేది కొంచెం డివైడ్ అయిపోతుంది. అప్పుడు వెల్లుల్లి అనేది ఈజీగా వస్తుందన్నమాట. సో ఇది కేవలం ఎప్పుడైనా వంటల్లోకి అవసరమైనప్పుడు కొన్ని మాత్రమేనండి, ఎక్కువ వెల్లుల్లి ఇలా తీయలేము. ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి. సో ఇది కూడా ఎప్పుడైనా కూరల్లోకి వెల్లుల్లి అవసరమైనప్పుడు సడన్గా సో ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఏదైనా ఒక చెక్క గింట లేదంటే చాక్ కానీ ఇలా ఏమన్నా తీసుకొని వెల్లుల్లి పైన ప్రెస్ చేసామంటే ఆ పైన తోలు అనేది ఈజీగా వస్తుందన్నమాట. సో అవసరమైనప్పుడు ఇలా కూడా చేయొచ్చు. సో ఇలాంటి చిన్న టిప్స్ అయితే చాలానే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇందులో షేర్ చేయాలంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తానండి. తర్వాత సెవెంత్ టిప్. సో ఇది వచ్చేసి అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. సో 50% వరకు చాలామంది యూజ్ చేసే టిప్ అనమాట ఇంట్లో ఇది. సో కొన్ని వెల్లుల్లి తీసుకొని ఒక గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోవచ్చు. సో ఇలా అందులో వెల్లుల్లి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా షేక్ చేయాలన్నమాట. సో చాలా టైం తీసుకుంటుందండి ఇదైతే మాత్రం, అండ్ చెయ్యి కూడా పెయిన్ వస్తుందన్నమాట. సో ఇలా మనము దాదాపు నేనైతే ఈ కొన్ని వెల్లుల్లికి దాదాపు ఒక 10 మినిట్స్ వరకు చేశాను అలా. అప్పుడు ఆ పైన తోలంతా కూడా లైట్గా ఊడొచ్చింది. సో కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుంది. ఈ వీడియోలో చూపించిన ఈ 7 టిప్స్ అన్నీ కూడా చాలా ఈజీ టిప్స్ అండి, అలాగే యూస్ఫుల్ టిప్స్ అనమాట. సో ఇందులో నేను ఎక్కువ యూజ్ చేసేది సెకండ్ టిప్ ఒకటి, అలాగే మైక్రో ఓవెన్లో ఫస్ట్ టిప్ అనమాట, మైక్రో ఓవెన్లో వేడి చేయడము. సో ఈ రెండు ఎక్కువగా నేను యూజ్ చేస్తుంటాను. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. సో మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు ఈ టిప్స్ అన్నీ కూడా దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ టిప్స్ అనేవి షేర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.